వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ చమోలి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను ముంచెత్తుతుంది. అది ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బస్టర్ సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా పలు చోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలావస్థ కింద చిక్కుకున్నారు. మోపాట ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుపోగా పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జల సమాధి అయ్యాయి. ఇక క్లౌడ్ బస్టర్ సందర్భంగా రుద్రప్రయాగ్లోని అలకనంద మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరుక్కుపడడంతో 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఇక కేదార్నాథ్ లోయలోని అలారా గ్రామాన్ని పట్టణంలో కలిపే వంతెన కొట్టుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ, అదేవిధంగా బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ మొదలైన జిల్లాల్లోని విద్యాలయాలను మూసివేశారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు సృష్టిస్తున్న కల్లోలంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్లోని బాసుఖేదర్ తహసీల్, అదేవిధంగా చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుపోయాయి. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఎదురవుతున్నాయి. అయితే వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరువలో ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.